మీరు బీసీఏ జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదంటే ఆల్రెడీ చదువుతున్నా, మీకు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ వీడియో మీద స్పెండ్ చేయండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ కోసం ఆ మాత్రం స్పెండ్ చేయలేరా? సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ప్రతి ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మీ లైఫ్. సో మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బీసీఏ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు తెలుగులో. సో ఒక స్టూడెంట్గా నేను బీసీఏ చదువుతున్నా కాబట్టి బీసీఏ గురించి నాకు తెలియదు అంతకుముందు. సో ఇప్పుడు నేను మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోకి వైరల్ అవుతుంది. వైరల్ అవడం వల్ల చాలామంది బీసీఏ స్టూడెంట్స్ అయితే చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అనేది. ఫస్ట్ 3 మినిట్స్ అనేది బీసీఏ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. బీసీఏలో ఏమేమి డౌట్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసేస్తా. బట్ సెకండ్ 3 మినిట్స్ తర్వాత మీకు వచ్చేదంతా మీ ఫ్యూచర్లో ఏం చేయాలి, ఏం చేస్తే జాబ్ వస్తుంది, వీటి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే బీసీఏలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలామందికి ఈ డౌట్ ఉంది, బీసీఏలో మ్యాథ్స్ ఉంటుందా? మ్యాథ్స్ ఉంటే నాకు ఏం రాదే, నేను బైపీసీ చదివినా నాకు మ్యాథ్స్ రాదు, ఏం చేయాలన్నా అని చాలామంది అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నా, మీరు 10th వరకు అయితే ఏం చదివారో అది ఉంటే సరిపోతుంది బీసీఏకి. సో మ్యాథ్స్ అనేది అంత డెప్త్గా అయితే మీకు ఏమీ ఉండదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మ్యాథ్స్ అనేది మీకు జస్ట్ 1 ఇయరే ఉంటుంది. మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ అనేది చాలామంది నన్ను అడిగారు, ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేశారనమాట చాలామందికి. ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ ఈ డౌట్ అనేది క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నా. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, అన్న బీసీఏ చాలా కష్టంగా ఉంటుందంట కదా అని అడుగుతున్నారు. బీసీఏ అనేది కష్టంగానే ఉంటుంది, నేను ఒప్పుకుంటా. బట్ బీటెక్తో పోలిస్తే చాలా బెటర్ బీసీఏ అనేది. సో మీరు చాలామంది బైపీసీ స్టూడెంట్స్ అనేవాళ్ళు బీసీఏ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా సరే మీకు బీసీఏకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు మినిమం 45% అయితే ఉండాలి, కంపల్సరీ ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. కొన్ని కాలేజెస్లో అవేం పట్టించుకోరు, బట్ కొన్ని కాలేజెస్లో పట్టించుకుంటారు. కొన్ని కాలేజెస్లో అయితే మీకు 60% ఉండాలని కండిషన్ అయితే పెడతారు. 60% ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా సెకండ్ విషయానికి వచ్చినట్టయితే, సో ఇంకొక విషయం చాలామంది అడుగుతున్నారు, అన్న బీసీఏలో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయా అని అడుగుతున్నారు. మీరు రావాలనుకుంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ రావాలనుకుంటే కోడింగ్ లాంగ్వేజెస్ లేకుండా ఎలా ఉంటుంది? కోడింగ్ లాంగ్వేజెస్ అనేటివి 100% ఉంటాయి. జావా, పైథాన్ ఇలా బోల్డ్ అని ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తేనే మీకు జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. వాటి మీద మీరు ఫోకస్ చేయకపోతే ఏదో అలా పాస్ అయిపోతే మీకు జాబ్ అనేది కంపల్సరీ రాదు, 100% చెప్తా. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, బీటెక్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ బీసీఏలో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ బీటెక్ వాళ్ళకి ఉంది, నా ఫ్రెండ్కి ఉంది, సో నాకు ఉంది. సో నేను బీసీఏ చదువుతున్నా, వాడు బీటెక్ చదువుతున్నాడు, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నేను బీసీఏ చదువుతున్నా. వాడికి నాకు కొన్ని సబ్జెక్ట్స్ సేమ్గానే ఉన్నాయి, సేమ్ సిలబస్ కూడా. సో ఇది కూడా ఉంటాయి. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారా, వాళ్ళకి పైథాన్ ఉంది, మాకు పైథాన్ ఉంది. వాళ్ళకి జావా ఉంది, మాకు జావా ఉంది. సో మనది 3 ఇయర్స్ కోర్సు, వాళ్ళది 4 ఇయర్స్ కోర్సు. సో 4 ఇయర్స్ కోర్సులో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డెప్త్గా చెప్తారు, ప్లస్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది బీటెక్లో. బట్ బీసీఏలో చూసుకుంటే అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉండదు. సో థియరీ మీద ఎక్కువ ఫోకస్ అయితే వీళ్ళు చేస్తారు. సో కాబట్టి మీరు ఎప్పుడైతే బీసీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. సో మీకు సి లాంగ్వేజెస్ ఉంటాయి, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి మీద ఫోకస్ చేస్తే మీకు జాబ్ అనేది ఈజీగానే వస్తుందండి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు కష్టపడాలి. కష్టపడితే మీకు ఫలితం వస్తుంది. కష్టపడకుండా నాకు ఫలితం కావాలంటే రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఒక ఎక్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే నాకు వెబ్ డెవలపర్స్ కావాలంటుంది. మీరు దానికి అప్లై చేస్తారు. మీరు బీసీఏ కంప్లీట్ అయిపోయింది, 90% ఉంది, మీకు 90% పెట్టుకొని మీరు దానికి అప్లై చేస్తారు. ఓ వీడికి 90% ఉందని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. ఇంటర్వ్యూకి పోతారు. పోయిన తర్వాత ఏమవుతుంది, వాడు అడుగుతాడు, మీ రిజ్యూమ్ చూస్తారు, ఓకే అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మీ రిజ్యూమ్లో ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు వెబ్ డెవలపింగ్ ఉంది, వెబ్ డెవలపింగ్ అక్కడ ఉందనుకోండి, దాని మీద ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే వెబ్ డెవలపింగ్ చేస్తారో అవన్నీ కూడా మీకు అక్కడ ఉంటాయి. వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు చెప్పలేకపోతే మీకు జాబ్ అనేది ఎలా వస్తుంది? లేదంటే మీకు పైథాన్ వచ్చు, పైథాన్ అక్కడ ఉంది, సో రిజ్యూమ్లో మీకు పైథాన్ ఉంది, పైథాన్ మీద ఒక ప్రోగ్రామ్ రాయమంటారు, అక్కడికే రాయమంటారు. సో అప్పుడు మీరు రాయకపోతే మీకు జాబ్ వస్తుందా? ఆలోచించండి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ లాంగ్వేజెస్ అనేటివి బాగా నేర్చుకోండి. కాలేజ్లో చెప్పేది ఏమీ ఉండదు. సిలే చెప్తున్నా, మీరు ఎంత పెద్ద కాలేజ్ చదివినా, ఎక్కడ చదివినా సరే కాలేజీలో ఏం చెప్పరు. సో వాళ్ళు చెప్పేదంతా సోది రొట్ట సొల్లు ఇంకా చెప్పండి సొల్లు చెప్తారు. అవన్నీ పట్టించుకుంటే మీరు లైఫ్లో ఎప్పటికీ ఇది అవ్వలేదు. మీరు
కాలేజ్లో చేరేది జస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రమే జాయిన్ అవుతారు. మిగతాదంతా మీ ఓన్గా మీరు ఫోకస్ చేసి నేర్చుకొని యూట్యూబ్లోనో అక్కడ ఇక్కడ నేర్చుకోండి, ఇన్స్టిట్యూషన్స్లోనో అలా జాయిన్ అయ్యి నేర్చుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే ఉండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఏఐ టెక్నాలజీస్ అనేవి వచ్చేసాయి. ఏఐ టెక్నాలజీస్ రావడం వల్ల మీకు ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నా జాబ్స్ లేకుండా పోతున్నాయి. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. సో ఒకటే ఆప్షన్ పెట్టుకోవద్దు, జాబ్ ఒక్కటే ఆప్షన్, జాబ్ ఉంటేనే మనం సెటిల్ అవుతామని మైండ్లో పెట్టుకోవద్దు. సో మీకు జాబ్తో పాటు సెకండ్ ఆప్షన్ కూడా ఇంకోటి పెట్టుకోండి, ఎందుకంటే అది మీకే సేఫ్. బాగా ఆలోచించండి. మీకే జాబ్ రేపు ఎప్పుడైనా మీకు జాబ్ రాలేదు, ఒకవేళ జాబ్ తీసేశారు, సో ఫ్యూచర్లో మనకి జాబ్స్ అనేవి ఉండవు అంటున్నారు. సో ఉండకపోవడం వల్ల ఏంటి అంటే సో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు మీ ఫ్యామిలీని పోషించాలంటే మీ దగ్గర సెకండ్ ఆప్షన్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ లేదనుకోండి కష్టపడిపోతారు చెప్తున్నా. సో ఈవెన్ మీకు జాబ్ వచ్చినా సరే సెకండ్ ఆప్షన్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మీరు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు పోతారు. ఇది మైండ్లో పెట్టుకోండి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జాబ్తో పాటు సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ ఏంటి, బిజినెస్ ఏదోటి పెట్టుకోండి సెకండ్ ఆప్షన్గా. అది పెట్టుకుంటేనే మీరు సర్వే అవ్వగలుగుతారు. సో అది బాగా మైండ్లో వేసుకోండి. సో బీసీ అనేది చాలా మంచి కోర్సే, కాకపోతే మీ దగ్గర స్కిల్ ఉండాలి. అవేం లేకపోతే మీకు జాబ్ అనేది రాదు. ఇది ఫైనల్ డెసిషన్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే బీసీఏ సబ్జెక్ట్స్లో కూడా మనకి కొంచెం కోడింగ్ అయితే ఉంటుంది. మీకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో థియరీ ఎగ్జామ్స్లో కూడా కోడింగ్స్ అనేవి కొన్ని ఇస్తూ ఉంటారు క్వశ్చన్స్. సో అప్పుడు కోడింగ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ కూడా మీరు కోడింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బీసీఏ అంటే అంత ఈజీగా అయిపోతుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు అని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. బీసీఏ కూడా కొంచెం కష్టమే. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఈ వీడియో చాలామంది చూశారు కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. సో దయచేసి నాకు ఊరికే మెసేజ్ చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేసి కాల్స్ అయితే చేయండి. సో నేను రిప్లై ఇచ్చిన తర్వాత కాల్ చేయండి, ఎందుకంటే నేను చేయలేను, అందరికీ మెసేజ్ ఇచ్చుకుంటూ ఉండాలంటే నా వల్ల కాదు కదా. సో కాల్ చేయండి, ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏమన్నా సరే ఒక నోట్ మీద రాసుకొని, ఒక బుక్ మీద రాసుకొని నాకు క్వశ్చన్స్ అయితే అడగండి, చెప్పేస్తాను. 2 minutesలో అయిపోతుంది మొత్తం. సో చాలామంది అందరూ స్పెండ్ చేస్తూనే ఉంటారు టైం, అవి ఒకేసారి కాల్ చేసి అడిగేయండి, చెప్పేస్తాను. ఇదండి వీడియో ఈ రోజుది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఉంటానండి, బాయ్ బాయ్.